కుంభకోణం కేసులో నలుగురు నిందితుల తొలి రోజు కస్టడీ ముగిసింది. ప్రధాన సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న నలుగురిని సిట్ అధికారులు విచారించారు. 100 ప్రశ్నలకు పైగా అడిగి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో లిక్కర్ కేసులో కీలక సమాచారం రాబట్టేందుకు పాత్రధారులు, సూత్రధారులను సిట్ విచారణ చేస్తోంది. కేసులో కీలకంగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకున్నారు. నలుగురు నిందితుల్ని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు విచారణ చేశారు. 8 గంటల పాటు జరిపిన విచారణలో లిక్కర్ కేసులో వసూలు చేసిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో వివరాలతో పాటు నిందితుల కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చిన డబ్బుల గురించి బ్యాంక్ అకౌంట్లను చూపించి మరీ ప్రశ్నలు సంధించారు. 2019 నుంచి 2024 సమయంలో నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఎదుటపెట్టి మరీ సిట్ అధికారులు నిలదీశారు. తొలి రోజు విచారణ పూర్తి చేసి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి జిల్లా జైల్లో నిందితుల్ని అప్పగించారు. శనివారం రెండో రోజు విచారణలో వారి నుంచి కీలక సమాచారం తెలుసుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. జగన్ ఆదేశాలతోనే మద్యం కుంభకోణం మొత్తం నడిచిందని సిట్ బలంగా నమ్ముతోంది. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు ఏ రూపాల్లో ఎవరెవరి ద్వారా చేర్చారో తేలితే వీరి వెనుక ఉన్న కీలక నేతకు ఉచ్చు బిగుసుకున్నట్లేనని, చేసిన అవినీతికి కటకటాలు లెక్కించక తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వైద్యుల నివేదికల్ని పరిశీలించి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. వైద్యుల నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి వంశీని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించేందుకు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చారు. అయితే వంశీకి బెయిల్ మంజూరంటూ ప్రచారం జరగడంతో అది వాస్తవం కాదని న్యాయవాదులు తెలిపారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జైలుకు చేరడంతో వంశీని బందోబస్తు మధ్య విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 6వ తేదీలోపు వైద్యం అందించి మళ్లీ జైల్లో అప్పగించనున్నారు.